వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రిలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి. పాలకుర్తి కూరగాయల మార్కెట్లో ఫోన్ దొంగల చేతివాటం. మీడియాతో చాట్లో అల్లు అర్జున్ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పాలకుర్తి మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటిన ఐపీఎస్ విద్యార్థులు. రెండవ రోజు కొనసాగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ పరీక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం దూర్వేసి గ్రామంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం మరియు రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా ముందుగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. రెవెన్యూ అధికారులతో కలిసి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో చరితారెడ్డి గారు ప్రజల నుండి వచ్చే సమస్యల అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపీడీఓ మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసినందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరవరం గీతా మాధుర్ రెడ్డి కోరారు. ఈ రోజు కర్నూలు నగరంలోని 46వ వార్డ్ నరసింహారెడ్డి నగర్లో బూత్ ఇన్ఛార్జీలు కలిసి కర్నూలు 1వ మండల అధ్యక్షురాలుగా జరీనాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతా మాధుర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి యాదవ్, కోశాఖాధికారి లోకేశ్వరయ్య, కందుకూరి సూర్యకుమార్, సూర్యప్రకాష్, మాలతి, విజయశ్రీ పాల్గొన్నారు. మహిళా నాయకత్వం భారతీయ జనతా పార్టీలో ఓబీసీ కొంత దూసుకెళ్లాలని జిల్లా స్థాయిలో ఉన్నాం. రాఘవేంద్ర నాయకత్వం, రాఘవేంద్ర నాయకత్వం, అదే బ్యాక్గ్రౌండ్ సుమన్ టీవీ అని వస్తే ఏం కదా.
భారత్ మాతాకి ఈరోజు 1వ మండలం యొక్క మండల అధ్యక్షురాలిగా యునానిమస్గా జరీనా గారిని అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. తను మనకు రాబోయే కాలంలో ఒక మహిళగా భారతీయ జనతా పార్టీకి తన వంతు కృషిని చేసి ఏదైతే 1వ మండలంలో ఇప్పుడున్నటువంటి ప్రజాసేవ కంటే కూడా ఇంకా అంతకంతలుగా ఎక్కువగా చేశానని మాట ఇస్తూ తను ఇవాళ మండలాధ్యక్షురాలిగా పదవీ స్వీకారాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి మా మహిళలంతా కూడా మద్దతు పలికారు. అట్లాగే మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని 1వ మండలంలో జరీనా గారు తన వంతు కృషిని చేస్తూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మనం మండల అధ్యక్షురాలుగా జరీనాని ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన వార్త. మొత్తము రాష్ట్ర నాయకుల నుంచి, జిల్లా నాయకుల నుంచి అన్ని రకాలుగా వివిధ రకాలుగా సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు కానీ ఇక్కడ జరీనా గారిని అందరు కలిసి మద్దతు ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నందుకు చాలా సంతోషంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మన భారతదేశంలో మహిళలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో ఈరోజు మనము ఆ ప్రాధాన్యంని నిలబెట్టుకున్నాము. ఈ 1వ మండలంలో కర్నూలులో జరీనా అనే ఈ వ్యక్తి శక్తిగా ఎదగాలని మోడీ గారి నాయకత్వంలో కానీ, పురంధేశ్వరి గారి నాయకత్వంలో కానీ, నీలకంఠ గారి నాయకత్వంలో కానీ, ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు, రాష్ట్ర నాయకురాళ్ళు, మన మహిళా నాయకురాలు అయినటువంటి గీతా మాధురి కానీ, ఇక్కడ మన మాలతమ్మ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా నిజంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత భారీగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం ఇయర్ ఎండింగ్లో కూల్చివేతలతో హడలెత్తిస్తున్న హైడ్రా, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధితులు, కాజాగూడ చెరువు బఫర్ జోన్లో నిర్మాణాల కూల్చివేత, ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ బాధితుల ఆందోళన, హడావిడిగా కూల్చివేతలు చేసి తమను రోడ్డు మీద పడేశారు అంటూ బాధితుల ఆవేదన. 20కి పైగా దుకాణాలను తొలగించి హైడ్రా సిబ్బంది నోటీస్ ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారుల ఆగ్రహం. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు, సామాన్లతో పాటు కూల్చివేతలు చేస్తున్న హైడ్రా. దుకాణంలో ఫ్రిడ్జ్లు, టీవీలు, విలువైన సామాగ్రి ధ్వంసం. ఎవరైనా నోటీస్ ఇచ్చిందా? నిన్న ఇచ్చి వాళ్ళు తీసేస్తున్నాడు. 24 గంటల మొదటి దగ్గరికి ఇచ్చిండా? అలా అయితే అక్కడ ఇవ్వాలి, మరి అవన్నీ పీకాలి, అక్కడ పీకాలి. ఎన్ని పీకట్లేదు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. కాజాగూడ చెరువులో హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడ్డ బతుకులు. అమ్మ ఆకలేస్తుంది అంటూ అడుగుతున్న చిన్నారి, సామాన్లు అన్ని రోడ్డు మీద పడేసిన అధికారులు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భావసార క్షత్రియ సమాజం కోసం త్వరలో సత్రం నిర్మించనున్నట్లు భావసార క్షత్రియ శ్రీశైలం అన్నదాన సత్రం సొసైటీ అధ్యక్షులు హంచాటే రవి శంకరరావు ప్రకటించారు. ఈ మేరకు సత్రం నిర్మాణం కోసం కాసాన్ డిపాజిట్గా 50 లక్షల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ శనివారం నాడు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి ఎం శ్రీనివాసరావుకు సమర్పించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల భావసార క్షత్రియ జాతీయ సభ్యుల ద్వారా సత్రం నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు రవిశంకర్ వెల్లడించారు. సత్రం నిర్మాణ స్థలం మంజూరుకు ప్రభుత్వం అంగీకరించిందని, ఈ మేరకు 50 లక్షల రూపాయల రీఫండబుల్ డిపాజిట్ ఈవోకి సమర్పించారని, త్వరలోనే 50 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తారని ఆయన తెలిపారు. స్థల మంజూరు తర్వాత 2 సంవత్సరాల్లో భావసార క్షత్రియ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రవిశంకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి నలుమూలల నుండి భావసార క్షత్రియ సమాజం ఆధ్వర్యంలో దాదాపు 200 మంది ప్రతినిధులు శ్రీశైలంలో హాజరై 50 లక్షల రూపాయల ఈవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భావసార క్షత్రియ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు తారకేష్, దయాపూలే రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ కటారే, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ప్రశాంతి, మహేంద్రకర్, మహిళా ప్రధాన కార్యదర్శి అరుణ, వివిధ ప్రాంతాల నుండి భావసార క్షత్రియ సమాజ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. చెక్కును ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి శ్రీనివాసరావు సార్ గారికి సమర్పించడం జరిగింది. తొందరలో రాష్ట్ర ప్రభుత్వము మాకు దగ్గరలో అన్నదాన సత్రాన్ని 1/2 ఎకరాను కేటాయించిన మరుక్షణము దేశవ్యాపితంగా భావసార క్షత్రియ ప్రతి ఒక్క సోదర సోదరీమణులకు కలిసి మనమందరము ప్రతి ఒక్కరూ పాల్గొని 3 సంవత్సరాల కాలంలో అన్నదాన సత్రాన్ని పూర్తి చేసి యావత్ దేశవ్యాపితంగా మన భావసార క్షత్రియుల యొక్క 30 సంవత్సరాల కళను మనము పాలు పంచుకొని ప్రతి ఒక్కరూ కలిసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దాయపులే తారకేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరరావు గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క భావసార క్షత్రియ సోదరుమణులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్న నా పేరు రవిశంకర్ హంచాటే, భావసార క్షత్రియ శ్రీశైల అన్నదాన సత్ర సొసైటీ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. తెలంగాణ మెదక్ మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్గా మద్యం తాగి నిద్రపోయిన దొంగ. నర్సింగ్లోని కనకదుర్గ వైన్స్లో ఘటన. ఆదివారం రాత్రి వైన్ షాప్ మూసేసి ఇంటికి వెళ్లిన యజమాని దొంగతనానికి వచ్చి కౌంటర్లో నగదు, మద్యం బాటిల్ ఓ సంచిలో మూట కట్టుకున్న దొంగ. దొంగతనం తర్వాత వెళ్లేటప్పుడు మద్యం తాగడంతో మత్తులోనే నిద్రపోయిన వైనం. సోమవారం షాప్ తెరిచి చూడగా వైన్ షాప్లో నిద్రపోయి ఉన్న దొంగ. నాకు ఎక్కడ అసలేదు. ట్రై చేస్తే నాకు ఎక్కడ అసలేదు. పల్నాడు జిల్లా యాళ్లమందాలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబు గారు శారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందజేసి ఆమె కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్న సీఎం శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,00,000 రుణం ఇప్పించాలని, శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి.
మీ హస్బెండ్ చనిపోయాడు? కరోనా వచ్చేది సార్. కరోనా చనిపోయాడా? కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? 37 సంవత్సరాలు అయ్యారు. ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ అసలేం ప్రార్థనకి వెళ్తాం అయ్యారు. ప్రేయర్కి వెళ్తాం. మాకు అసలు అలవాట్లు ఏం లేవు. ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? పెట్టుకుంటాం అయ్యారు. సోలార్ పెట్టిచ్చేస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? ఇంకేముందండి మా కష్టాలు. మా బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా బిడ్డల కోసమే, ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం. నేను ఆయాంలో 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. అప్పుడు జరిగిన మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్నప్పుడు కూడా ఎవరు రాలేదు. 5 సంవత్సరాల పాలనలో కూడా అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేయం. సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము 3,000 రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం 50,000 తెచ్చి. అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50,000 కరెంటు బిల్లు కడితేనే. ఆ 50,000 కట్టుకుని ఇప్పుడు నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4,000 వచ్చి నాకు అయ్యగారు నా బిడ్డని 4,000 రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను. అబ్బాయి తెచ్చిన 200 జీవిత ప్రకారం మేము ఇంట్లో ఆయుధ ప్రకారం వాడుకున్న ఎట్నా సార్ పాపని చదివించుకునే సామతికి మేము ఇప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాం. బాగా చదివించమ్మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు. పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు? అప్పుడు పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావు అనుకో, దెన్ డిగ్రీకి వెళ్ళు. కొద్దిగా టైం స్పెండ్ చేయి. నువ్వు పాలిటెక్నిక్ చేయించు, నీకు ఐడియా వస్తుంది, చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోది వచ్చి నీకు వ్యాపారం మీద కూడా కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి, ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ సెట్ పోవాలి. చదువుకుంటూ 2 పనులు చేయి. ఓకే అమ్మా, నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను. ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పి చదివించాలి. నాకు ఎంబీబీఎస్ చేసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి. రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఒకటి టేక్ లాజికల్. ఓకే అమ్మా, బాగా చదువుకోవాలి. రండి తీసుకోమ్మా. రామ్ అటు ఇట్లా లేమా రామ్ రండి పిల్లలు రండి. కరోనా టైంలో మన వాళ్ళకి ఇంటికి వచ్చాం సార్. నేను దగ్గర పారేసి వివరాలు బయట మన కార్యకర్తలు వచ్చారు. రమేష్ గారు ఓకే అమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ. జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై జై చంద్రన్న. థ్యాంక్ యూ. ధైర్యంగా 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 ఉండండి. మీకు మళ్ళా కేటగరైజేషన్ వస్తుందమ్మా. ఇప్పుడు మాలామాదిలో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తాం. దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది. బాగా చదువుకో, పైకి వస్తుంది. నువ్వు బాగా తెలివిగా ఉన్నావు, ఇంకా బాగా చదువుకోవాలి, కష్టపడాలి. ఇప్పుడు కష్టపడితే జీవితాంతం సుఖపడతావు. కష్టపడతావా? నమ్మకమేనా?
ఏంటంటే నువ్వు సెట్ అవుతావా? సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి మీ చెల్లెల్ని చేస్తావా? ఓకే. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా గణతాలం గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం అమావాస్య పూజలు ఘనంగా జరిగాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధ్య దైవమైన శ్రీరాముని పరమ భక్తుడు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్యామ్చార్ ఆధ్వర్యంలో పంచముఖి ప్రాణదేవుడికి విశేష పంచామృతాభిషేకం, ఫలపుష్పాభిషేకం, తులసి దళాచరణ, ఆకు పూజలు తదితర ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. అనంతరం వెండి కవచాలతో విశేష అలంకరణ చేసి హారతి ఇచ్చారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం ఉత్సవ మహోత్సవంలో భాగంగా పంచముఖి ఆంజనేయ స్వామి ప్రతిమను పల్లకిలో ఉంచి ఆలయం చుట్టూ పల్లకి మహోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారిని రథోత్సవంపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అశేష భక్తుల నడుమ ఆలయం చుట్టూ రథోత్సవ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భారతి షాచార్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ముత్తారం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముత్తారం గ్రామం నుండి మల్లంపల్లి వైపే వెళ్లే రోడ్డు పక్కనే ఊరికి దగ్గరలో తోడేలుకుంటలో క్షుద్ర పూజలు జరగడం స్థానికులను కలవరపెడుతున్నాయి. రాత్రి వేళలో క్షుద్ర పూజలు జరగవచ్చని తెల్లవారుజామున వ్యవసాయ పనుల నిమిత్తం అటుగా వెళ్తున్న కూలీలను గమనించి స్థానికులకు సమాచారం అందించారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్థానికులు గ్రామం పక్కనే ఉన్న తోడేలుకుంటలో క్షుద్ర పూజలు చేసి నల్ల మేకను ప్రాణం ఉండగానే అవయవాలు విడిగా తీయడం గమనించిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పెద్దలు స్థానిక పాలకుర్తి పోలీసులకు సమాచారం చేరవేయడం జరిగింది. ఇప్పటికైనా క్షుద్ర పూజలు జరగకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. సంచి ఎక్కడ చూద్దాం తీసినా రాజమండ్రి కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ వద్ద ఓ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న రేవు పార్టీపై పోలీసులు దాడి. 5 మహిళలు 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. దీనికంతా బాగా కాకుండా రూమ్కి సపరేట్ మీడియాతో చాట్లో అల్లు అర్జున్ అరెస్ట్పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి, కానీ గోటితో పోయేదానిని గొడ్డల్లాగా తెచ్చుకున్నారని కామెంట్లు చేశారు. మానవతా దృక్పథం లోపించినట్టు అయిందని, అల్లు అర్జున్దే కాదు కనీసం టీం అయినా సంతాపం చెప్పి ఉండాల్సిందని విమర్శలు చేశారు. తన పేరు చెప్పలేదని రేవంత్ అర్జున్ను అరెస్ట్ చేశారని అనడం కూడా పెద్ద తప్పు అని, రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత అని, అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే అరెస్ట్ చేస్తారు, చట్టం ఎవ్వరికీ చుట్టం కాదని రేవంత్ పై ప్రశంసలు కురిపించారు. When it comes to
దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్, ఇది మీరు చెప్పింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దే వర్ నెవర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజిమ్. వైసీపీ రెజిమ్లో లేరు అక్కడ. వైసీపీ రెజిమ్ వితౌట్ రీజన్ దే పిక్డ్ అప్ ఎ ఫైట్. దే డిడ్ంట్ అలౌ యూ. ఇప్పుడు నేను ఒక్కొక్క టికెట్ నేను మనకు అనుకున్నాను, వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏం ఇస్తామంటే ఊళ్ళో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ ఆస్క్డ్ దెమ్. ఐ సెడ్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన్నారు. సార్ ద 75 rupees టికెట్ విచ్ ది కూడా సెల్ నా, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్. ఇక్కడ 75 రూపాయలు, ఇక్కడ 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5, 10కి 25కి అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.